ఎందుకు మనం చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంచుకుంటాం. కానీ నిన్న ఎవరో చెప్పిన ఒక విషయం మాత్రం మర్చిపోతాం. ఎందుకు ఒక పాట విన్న వెంటనే మనకి గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. మన మెదడు అంటే ఒక అద్భుతమైన యంత్రం. అందులో దాగి ఉన్న అత్యంత గొప్ప శక్తి జ్ఞాపకశక్తి. మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, మనం చూసిన ప్రతి ముఖం, మనం విన్న ప్రతి మాట, ఇవన్నీ ఎక్కడో మన మెదడులో నిల్వ అవుతాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, మన జ్ఞాపక శక్తి ఎలా పనిచేస్తుంది? మన మెదడు ఎలా విషయాలను నిల్వ చేస్తుంది? ఎందుకు కొన్ని విషయాలు గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతాం? ఈ వీడియోలో మనం జ్ఞాపక శక్తి వెనుక ఉన్న సైన్స్ని సరళంగా మరియు ఆసక్తికరంగా తెలుసుకోబోతున్నాం. జ్ఞాపక శక్తి అంటే సాధారణంగా చెప్పాలంటే మనకు వచ్చిన సమాచారం, అనుభవాలు, భావాలు, వాటిని గుర్తుంచుకొని అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేసుకునే శక్తి. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. కానీ దాన్ని కేవలం డేటా నిల్వ చేసే యంత్రం కాదు. అది సమాచారాన్ని సేకరిస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, అవసరమైనప్పుడు తిరిగి ఇస్తుంది. అంటే మన జ్ఞాపక శక్తి 3 ముఖ్యమైన దశల్లో పనిచేస్తుంది. అందులో మొదటిది ఎన్కోడింగ్, సమాచారాన్ని మెదడులోకి ప్రవేశించటం. రెండవది స్టోరేజ్, దాన్ని నిల్వ చేయటం. మూడవది రిట్రైవల్, తిరిగి గుర్తు చేసుకోవటం. ఇప్పుడు ఈ 3 దశలను ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. మొదటిది ఎన్కోడింగ్, సమాచారం మెదడులోకి ఎలా వస్తుంది? మనకు ప్రపంచం గురించి సమాచారం ఎక్కడ నుండి వస్తుంది? మన ఇంద్రియాల నుంచి. అంటే కళ్ళు చూడటం, చెవులు వినటం, ముక్కు వాసన, నాలుక రుచి, చర్మం స్పర్శ. మనం ఏదైనా చూస్తే, వింటే, అనుభవిస్తే ఆ సమాచారం మొదటిగా మన మెదడులోని సంకేతాల రూపంలో చేరుతుంది. ఉదాహరణకు, మీరు ఒక స్నేహితుడిని మొదటిసారి కలిసినట్టు ఊహించండి. అప్పుడు మీరు అతని ముఖాన్ని చూస్తారు, అతని మాటలు వింటారు, అతని పేరు తెలుసుకుంటారు. ఈ 3 విషయాలు సెన్సరీ సమాచారంగా మీ మెదడులోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియని ఎన్కోడింగ్ అంటారు. మన మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయి. న్యూరాన్లు అంటే మెదడులోని చిన్న కమ్యూనికేషన్ సెల్స్. ఇవి ఒకదానితో ఒకటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా మాట్లాడుకుంటాయి. ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు కొత్త న్యూరాన్ కనెక్షన్ ఏర్పడతాయి. దీనినే సైనాప్స్ అని అంటారు. మీరు ఒక విషయాన్ని ఎక్కువసార్లు గుర్తు చేసుకుంటే ఆ కనెక్షన్ ఇంకా బలపడతాయి. అందుకే ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదివితే మనకు బాగా గుర్తుంటుంది. రెండవది స్టోరేజ్, సమాచారం ఎక్కడ నిల్వ అవుతుంది? మన మెదడులో జ్ఞాపకాలు ఒకే చోట నిల్వ ఉండవు. వాటిని వేరు ప్రాంతాల్లో నిల్వ చేస్తుంది. ఉదాహరణకు, ముఖాలను గుర్తుపట్టే సమాచారం, శబ్దాలు, భావాలు, వాసనలు, ఇవి అన్ని మెదడులో వేరు ప్రాంతాల్లో నిల్వ అవుతాయి. కానీ ఒక ముఖ్యమైన భాగం ఉంది, అదే హిపోకాంపస్. హిపోకాంపస్ మన మెదడులో జ్ఞాపకాలను ఏర్పరిచే కేంద్రం. ఇది కొత్త సమాచారాన్ని తీసుకొని దాన్ని లాంగ్ టర్మ్ మెమరీగా మార్చుతుంది. మన జ్ఞాపక శక్తి 3 రకాలుగా ఉంటుంది. సెన్సారీ మెమరీ, ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది, సుమారు 1 నుంచి 3 సెకండ్లు. ఉదాహరణ, మెరుపు పడినప్పుడు ఒక క్షణం పాటు కనిపించే చిత్రం. రెండవది షార్ట్ టర్మ్ మెమరీ, ఇది సుమారు 20 నుంచి 30 సెకండ్లు ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఇప్పుడే విన్న ఒక ఫోన్ నెంబర్ మీరు వెంటనే డయల్ చేస్తే గుర్తుంటుంది, కానీ కొంతసేపటికి మర్చిపోతారు. మూడవది లాంగ్ టర్మ్ మెమరీ, ఇది సంవత్సరాల పాటు లేదా జీవితాంతం గుర్తుంటుంది. ఉదాహరణకు, మీ బాల్యం, మీ స్కూల్, మీ స్నేహితులు, ఈ జ్ఞాపకాలు దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. ఎందుకు కొన్ని సంఘటనలు మనకు చాలా బలంగా గుర్తుంటాయి? ఉదాహరణకు, మొదటి బహుమతి, మొదటి ప్రేమ, ఒక ప్రమాదం, ఒక పెద్ద విజయము. ఇవి ఎందుకు మరవలేము? కారణం భావాలు, ఎమోషన్స్. మన మెదడులో అమిగ్డాలా అనే భావం ఉంటుంది. ఇది భావాలను నియంత్రిస్తుంది. ఎక్కువ భావోద్వేగం ఉన్న సంఘటనలు మన మెదడులో బలమైన జ్ఞాపకాలుగా నిలుస్తాయి. మరెందుకు మనం మర్చిపోతాం? మన మెదడు అన్ని గుర్తుంచుకోదు, ఎందుకంటే అది చాలా ఎక్కువ సమాచారం. అందుకే మెదడు అవసరం లేని సమాచారాన్ని తొలగిస్తుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది సమయం గడవటం. సమయం గడిచే కొద్దీ జ్ఞాపకాలు బలహీనపడతాయి. రెండవది కొత్త సమాచారం, కొత్త విషయాలు పాత జ్ఞాపకాలను కప్పేస్తాయి. మూడవది దృష్టి లేకపోవటం. మనం పూర్తిగా దృష్టి పెట్టకపోతే మన సమాచారం మెదడులో బలంగా నిల్వ ఉండదు. మరి మెమొరీని ఎలా పెంచుకోవాలి? మన జ్ఞాపక శక్తిని పెంచుకోవటం కూడా సాధ్యమే. ఇవి కొన్ని సైన్స్ ఆధారిత పద్ధతులు. ఒక విషయాన్ని మళ్ళీ చదవటం, విషయాన్ని చిత్రంగా ఊహించటం, సమాచారాన్ని ఒక కథగా మార్చితే గుర్తుంచుకోవటం సులభం. నిద్ర సమయంలో మెదడు జ్ఞాపకాలను స్థిరపరుస్తుంది. మన మెదడు 2.5 పెటాబైట్స్ వరకు సమాచారం నిల్వ చేయగలదు. ప్రతి కొత్త అనుభవం కొత్త న్యూరాన్ కనెక్షన్ ఏర్పరుస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మెదడు జ్ఞాపకాలను క్రమబద్ధీకరిస్తుంది.
మన జ్ఞాపకశక్తి కేవలం విషయాలను గుర్తుంచుకోవటం మాత్రమే కాదు, అది మన వ్యక్తిత్వాన్ని నిర్వహిస్తుంది, మన గతాన్ని గుర్తు చేస్తుంది, మన భవిష్యత్తుకు మార్గం చూపిస్తుంది. మన జ్ఞాపకాలు లేకపోతే మన కథ కూడా ఉండదు. అందుకే మెదడు నిజంగా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన యంత్రం.